హలో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈ రోజు నేను ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ గారి గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నేను ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే, నాకు మా హస్బెండ్ చెప్పారు ఇలా డొక్క సీతమ్మ గురించి నువ్వు వీడియో చేయి అని చెప్పారు. కానీ నాకు ఇంతవరకు డొక్క సీతమ్మ అంటే ఎవరు, తను ఏం చేసింది, తన గొప్పతనం ఏంటి అనేది నాకు అసలు ఏమీ తెలియలేదు కూడా ఇంతవరకు కూడా. సో నేను అడిగాను, ఆ డొక్క సీతమ్మ అంటే ఎవరు, అసలు ఆమె ఏం చేసింది, ఆమె గొప్పతనం ఏంటి అని చెప్పేసి నేను అడిగానప్పుడు. అప్పుడు మా హస్బెండ్ ఆమె గురించి, ఆమె చేసినవన్నీ కూడా, ఆమె మంచి పనులు, గొప్పతనం అన్నీ కూడా నాకు చెప్పారు. సో నాకు అది విన్నాక అనిపించింది, ఈ భూమిలో కూడా ఇలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారా ఆ కాలంలో అన్నట్టుగా నాకు అనిపించింది. అదే విధముగా అలా ఆ అమ్మ గురించి విన్నాక నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సో అందుకని నేను ఈ వీడియో చేయాలి అనుకున్నాను. నాలాగా ఇంకెవరైనా ఈ అమ్మ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా! సో ఎవరికైనా తెలుస్తుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేశాను. అదే విధముగా తెలిసిన వాళ్ళు కూడా ఎన్ని సార్లు ఈ అమ్మ గురించి విన్నా కూడా వీడియో ఇంకా చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. నాకైతే అలాగే అనిపించింది. సో నేను అనుకున్నాను. అందుకని నేను ఈ వీడియో చేయాలని అనుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నందుకు. సో మీరు కూడా మీకున్న టైంని కొంచెం కేటాయించి ఈ అమ్మ గురించి తెలుసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అన్ని దానాలలో అన్నదానం గొప్పది. ఎలాంటి భేదం లేకుండా అందరికీ సమానంగా భావించేది ఆకలి ఒక్కటే. అలాంటి ఆకలి తీర్చే, అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి ఉంది మనందరికీ తెలుసు. నిజంగా ఆ దేవతని మనం చూడలేదు ఎలా ఉంటుందో. కానీ భువిలో మాత్రం అన్నపూర్ణ దేవి నిజంగానే ఉండే పూర్వంలో. సో ఇప్పుడు మనము అలాంటి అమ్మ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. డొక్క సీతమ్మ తల్లి వారి ఊరిలో ఎవరికి ఎలాంటి బాధ వచ్చినా కూడా తన బాధలాగా భావించుకొని వారికి తగిన సహాయము చేసేది. ఇక పెళ్ళైన కొత్తలో భర్త జోగన్న ఏమైనా అనుకుంటాడేమో అని కాస్త ఇబ్బంది పడేది. కానీ భర్త జోగన్న మహా పండితుడు. ఆయన కూడా సీతమ్మ తల్లికి చాలా అందరికీ హెల్ప్ చేసే విషయంలో కానీ ఏదైనా కూడా అడ్డుపడకుండా చాలా సపోర్టుగా ఉండేవాడు. ఇక సీతమ్మ తల్లి అప్పటి నుండి ఎవరైతే ఆకలితో తన ఇంటికి వస్తారో వాళ్ళందరికీ భోజనం పెట్టడము మొదలుపెట్టారు. ఇక సీతమ్మ తల్లి రోజు రోజుకి చాలా మందికి భోజనం పెట్టేది. 1845వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న రాజ్యం కదా అప్పుడు. సో అప్పుడు అందరూ ప్రజలు కూడా ఎటైనా వెళ్ళడానికి వెహికల్స్ కానీ అలా వాహనాలు కానీ ఏమీ లేవు అప్పుడు సౌకర్యము. అందుకని అప్పుడు వాళ్ళు ఎడ్ల బండ్లలో వెళ్ళేవారు. అలా వెళ్ళడానికి ఏదైనా ఒక ఊరికి వెళ్ళడానికి 2 లేదా 3 రోజులు పట్టేది కదా ఆ ఎడ్ల బండ్లలో వెళ్తే. సో అప్పుడు ఎడ్ల బండ్లలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి మార్గ మధ్యలో ఆకలి అవుతూ ఉండేది. అలా అవుతున్న సమయంలో అక్కడ ఎలాంటి హోటల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు పూర్వంలో ఎక్కువగా. అప్పట్లో ఆ కాలంలో ధర్మదాతలు కట్టించిన సత్రాలు ఉండేటివి. ఆ సత్రాలలో కూడా భోజనము అందరికీ అందేది కాదు. ఆ సత్రాలలో రూల్ ఎలా ఉండేదంటే, ప్రతి ఒక్క సత్రానికి ఒక గుమస్తా ఉండేవాడు. ఆ గుమస్తా ఉదయము అందరికీ చీటీలు ఇచ్చేవాడు. ఆ చీటీలు అయిపోయాక ఇంకా చీటీలు ఇవ్వడము ఆపేసేవాళ్ళు. ఆ చీటీలు ఇచ్చిన వాటికి మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. అలా చీటీలు తీసుకొని వారు ఎవరైనా మధ్యాహ్నం వచ్చి ఆకలిస్తుంది అని అడిగితే అప్పుడు వాళ్ళు చీటీలు లేవు, ఏం లేవు ఇక్కడ అని చెప్పేసి అలా ఇలా మాటలు అనేవారు. అప్పుడు ఆ ప్రయాణికులు సత్రాలకి వెళ్ళాలన్నా కూడా భయపడేవారు. పెద్దవాళ్ళు అయితే ఆకలికి తట్టుకుంటారు. కానీ చిన్నపిల్లలు అయితే ఆకలికి తట్టుకోలేక విలవిలలాడిపోయేవారు. అలా ఆకలితో ఉన్న ప్రజలకి ఆ లంక గన్నవరంలో ఉన్న సీతమ్మ గురించి తెలిసి అక్కడికి వెళ్లి అమ్మ మాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని చెప్పేసి అడిగేవారు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి వచ్చిన అతిథులకి చల్ల ఇచ్చి వాళ్ళకి ఆకలి కొంచెం ఆగేలాగా చేసి వాళ్ళని కూర్చోపెట్టి వంట చేసి ఆమె చాలా అమ్మ లాంటి ప్రేమలాగా చూపించి వాళ్ళకి వడ్డించేది. అప్పుడు ఆ అతిథులు అందరూ మంచిగా కడుపు నిండా అన్నం తినేవారు. వారికి ఆకలి సరిపోయింది, నాకు ఆకలి తీరింది అనే అంతవరకి వాళ్ళని అక్కడి నుండి పంపించేది కాదు. ఇలా ఆ అమ్మ ఎంతమంది వచ్చినా కూడా నా దగ్గర భోజనం లేదు అని అనకుండా అందరికీ తన ప్రేమతో వంట చేసి అందరికీ వడ్డించేది. అలా కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉండగా తనకి ఆరోగ్యం కొంచెం చాతగాకపోవడము అలా అయింది.
అప్పుడు తన భర్త జోగన్నకి చెప్తే ఎక్కడ అన్నదానం ఆపేయమంటారో అని చెప్పేసి భయపడింది ఆమె. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత జోగన్న ఆమెని గుర్తుపట్టి, నీకు ఆరోగ్యం బాగా లేనట్టుంది, నువ్వు మధ్యాహ్నం పూట మాత్రమే అన్నదానం చేసుకొని మిగతా టైంలో నువ్వు విశ్రాంతి తీసుకోమని చెప్పేసి ఆమెను అడిగారు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ప్రజలకి ఇబ్బంది అయితదని చెప్పేసి నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నేను అన్నదానం చేస్తాను ఇలాగే అని చెప్పేసి చెప్పింది. అది విన్న జోగన్న ఇక ముగ్గురు మనుషులను మాట్లాడి వంట చేయడానికి మనుషులని పెట్టాడు. వంట మాత్రమే వాళ్ళు చేసేవారు. కానీ వడ్డించడం మాత్రము సీతమ్మ తల్లి మాత్రమే వచ్చిన అతిథులకి చాలా ప్రేమతో ఇంకా పెట్టుకోండి, తినండి తినండి అని చెప్పేసి చాలా బాగా వడ్డించేది. ఆమె 24 గంటలు అన్నదానం చేస్తూనే ఉండేది. ఇంకా రాత్రి పూట ఎవరైనా ఆకలితో వస్తారేమో అని చెప్పేసి పెరుగన్నం కలిపి ఒక కుండలో పెట్టి ఉంచుకునేది. ఎవరైనా సడన్ గా ఆకలి అవుతుందేమో అని చెప్పేసి నా దగ్గరికి వస్తారేమో, వచ్చిన వారికి చాలా ఆకలితో ఆపడం నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఫస్ట్ నేను ఇది పెరుగన్నము ఇచ్చి ఆ తర్వాత నేను వంట చేసి వాళ్ళకి వడ్డిస్తాను అని చెప్పేసి ఆమె అనుకొని అలా పెట్టుకొని కూడా ఉండేది ఆమె అందరి కోసం. ఆ సీతమ్మ తల్లికి అన్నదానంకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో మీకు ఒక ఉదాహరణతో చెప్తాను నేనిప్పుడు. ఆ అమ్మవారు ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ ఎటైనా వెళ్ళాలనుకున్నా కూడా అన్నదానం ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవారు. అలా ఒకరోజు తను నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాలనుకొని బయలుదేరారు. బయలుదేరిన సమయంలో ఒక నది దగ్గర పనులు చేసే వాళ్ళు ఆపేశారు వాళ్ళని. సో అక్కడే పల్లకిలో అలా కూర్చొని ఉన్నారు. అప్పుడు అదే సమయంలో పక్కన ఉన్న ప్రయాణికులు కూడా ఉన్నారు కదా, అందులో ఒక చిన్న బాబు అమ్మ నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి తన తల్లితో అనగా, ఆ తల్లి ఒక అర్ధగంట వెయిట్ చేయి నానా, మనము ఇంకా అర్ధగంట అయితే లంక గన్నవరంకి చేరుకుంటాము, అక్కడ సీతమ్మ తల్లి ఉంటుంది, మనకి అన్నం పెడుతుంది అని చెప్పేసి ఆ పిల్లగానికి వాళ్ళ అమ్మ చెప్తుంది. అది విన్న సీతమ్మ తల్లి ఇక నేనిప్పుడు టెంపుల్ కి వెళ్ళలేను, వెంటనే ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి తను సేవకులకి చెప్పేసరికి ఆ సేవకులు తనని ఇంటికి తీసుకొని వెళ్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళి తను అన్నం వండి చాలా వీళ్ళు వస్తారు అని చెప్పేసి రెడీగా ఉంది. అంటే ఈ విషయంలో మీకు అర్థమైపోయి ఉంటది ఆమెకి అన్నదానం అంటే ఎంత ఇష్టం అనేది. ఇలా డొక్క సీతమ్మ గారు చాలా సంవత్సరాలుగా అన్నదానం చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు తిందామన్నా కూడా తిండి లేని పరిస్థితి వరకి వచ్చింది. అప్పుడు తన భర్త జోగన్న ఏమన్నారంటే సీతమ్మతోని, ఇలా అందరూ వచ్చి తలుపు తట్టి ఆకలి వేస్తుంది అంటే బాధగా అనిపిస్తుంది, మనం అన్నదానం మానేద్దామా అని చెప్పేసి సీతమ్మ తల్లికి అడిగాడు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఏమన్నదంటే, నా దగ్గరికి ఆకలితో వచ్చే వారిలో వడ్డించేటప్పుడు నేను రోజు ఆ విష్ణుమూర్తిని చూశాను వాళ్ళందరిలో, అదే విధముగా ఈ సాయం చేసిన చేతులని ఎప్పటికైనా కష్టం రాకుండా చేస్తాడు ఆ విష్ణుమూర్తి అని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి తన భర్తతో అలా అంటది. అలా కొద్ది రోజుల తర్వాత తన భర్త జోగన్న పొలంలో పని చేయడానికి వెళ్తాడు. అలా నాగలితో దున్నుతున్న సమయంలో నాగలికి ఏదో తట్టినట్టు అనిపించింది. తను వంగి చూసేసరికి బంగారు నాణాలతో ఉన్న లంకబింద అక్కడ కనిపించింది. ఆ దొరికిన బంగారు నాణాలతో కూడా వాళ్ళు అన్నదానమే చేశారు. అలా ఆ అమ్మ అందరి ఆకలి తీర్చినందుకు తూర్పు గోదావరి జిల్లాలో ఆమెను ఆంధ్రుల అన్నపూర్ణ దొక్క సీతమ్మగా పిలిచేవారు. ఆమె అన్నదానము కార్యక్రమము ఇలా చేస్తూ ఉండడం వల్ల ఆమె గొప్పతనము భారతదేశం నుండి బ్రిటిష్ చక్రవర్తి దగ్గరికి చేరింది. బ్రిటిష్ చక్రవర్తి ఆమె అంత గొప్పగా అన్నదానం చేస్తుంది, ఆమెకి ఒక్కసారి నమస్కరించి నేను పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన అలా అనుకొని తూర్పు గోదావరిలో ఉన్న కలెక్టర్ కి ఒక లేఖ రాశారు. ఏమని రాశారు అంటే ఆ లేఖలో, నేను పట్టాభిషేకం చేసుకునేటప్పుడు ఆ అమ్మకి ఒక్కసారి నమస్కరించి పట్టాభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఆ అమ్మ నది దాటి ఇక్కడికి రాలేరు కాబట్టి మీరు ఒకసారి ఆ అమ్మ ఫోటో నాకు పంపించగలరా? ఆ అమ్మ ఫోటో నా దగ్గరికి వచ్చినాక నేను ఆ అమ్మ ఫోటోని ఒక సోఫాలో పెట్టి ఆమెకి నమస్కరించి నేను పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్పేసి తూర్పు గోదావరిలో ఉన్న కలెక్టర్ కి లేఖ రాశారు. అప్పుడు ఆ కలెక్టరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ ని తీసుకొని ఆ అమ్మ దగ్గరికి వెళ్లారు. ఇలా బ్రిటిష్ చక్రవర్తి మీ ఫోటో తీసుకొని రమ్మన్నారు అని చెప్పేసి సీతమ్మ తల్లికి చెప్పినాడు ఆ కలెక్టరు. అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఫోటో తీయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను చేసే పని అందరికి తెలవాలని నేను అనుకోవట్లేదు, ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చుతున్నాను అని చెప్పేసి అన్నది. అది విన్న కలెక్టర్ గారు కాళ్ళ మీద పడి,
అమ్మ మీరు ఇలా ఫోటో తీయించుకోకపోతే ఆ బ్రిటిష్ చక్రవర్తి నా ఉద్యోగం తీసేస్తారు అని చెప్పేసి అప్పుడు తను ఆ అమ్మతో బాధపడ్డాడు. అలా అనగానే ఆ అమ్మ వెంటనే నువ్వు ఫోటో తీసుకో అని చెప్పేసి అనుమతి ఇచ్చింది. అప్పుడు ఆ కలెక్టరు ఫోటో తీసుకొని బ్రిటిష్ చక్రవర్తికి పంపించారు. అప్పుడు బ్రిటిష్ చక్రవర్తి అమ్మ ఫోటోని సోఫాలో పెట్టి తనకి నమస్కరించి చాలా సంతోషంతో పట్టాభిషేకము చేయించుకున్నాడు. అలా కొద్ది రోజుల తర్వాత 1881వ సంవత్సరంలో జోగన్న చనిపోయాడు. చనిపోయే ముందు తన కుమారుల దగ్గర ఒక మాట తీసుకున్నారు. తల్లి చేసే అన్నదానంకి ఎలాంటి కష్టం కలిగించవద్దు, అన్నదానంని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు అని చెప్పి ప్రమాణం చేసుకొని ఆయన చనిపోయారు. ఆయన చనిపోయాక కూడా ఆమె బాధలో ఉండి గుండె రాయి చేసుకొని అన్నదానం చేస్తూ కాలాన్ని గడిపేది. అలా ఆమె కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసింది. ఆ తర్వాత 1908వ సంవత్సరంలో ఆమెకి క్యాన్సర్ వచ్చింది. అలా వచ్చినప్పుడు తను తన కుమారుల దగ్గర ఒక మాట తీసుకుంది. ఏమని అంటే, నేను చనిపోయినా కూడా మీరు ఈ అన్నదానాన్ని ఆపకూడదు, మీరు ఇలాగే అన్నదానం చేస్తూ ఉండాలి అని వాళ్ళ కుమారులతోని ప్రమాణం చేయించుకుంది. ఆ తర్వాత ఇంకా ఆమె 1909వ సంవత్సరంలో ఆ అమ్మ చనిపోయారు. ఆమె చనిపోయిన విషయం తెలిసినాక ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వారందరూ కన్నబిడ్డలలాగా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంత గొప్ప అమ్మ గురించి వింటుంటే ఇంకా వినాలి అన్నట్టుగా అనిపిస్తుంది మనసుకి. అమ్మ చేసిన అన్నదానం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు. అదే విధముగా అమ్మ ఎక్కడ పుట్టింది, ఎలా పెరిగింది అనే దాని గురించి చిన్నగా నేను చెప్తాను ఇప్పుడు. మీరు తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం అనే మండలంలో మండాపేట గ్రామంలో 1941 అక్టోబర్ 2వ వారంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి తండ్రి పేరు భవానీ శంకరం, తల్లి పేరు నర్సమ్మ. తండ్రి పేరు అందరూ బువన్న అని పిలిచేవారు. ఎందుకంటే బువ్వ అంటే అన్నం పెట్టేవాడు అని అర్థం. అందుకని ఆ కాలంలో ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టాడు. అందుకనే ఆయనను బువన్న అని పిలిచాడు. అలాంటి గొప్ప తండ్రికి కూతురుగా జన్మించిన ఈ సీతమ్మ తల్లికి కూడా ఆ తండ్రి లక్షణాలే వచ్చాయి. అప్పట్లో ఆడవారు చదువుకోకూడదు అని సిద్ధాంతం ఉండేది. అందుకనే సీతమ్మ ఏమీ చదువుకోలేదు, ఆమె ఇంట్లోనే ఉండేది. సీతమ్మ చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకి పాటలు, పద్యాలు అన్ని నేర్పించేవారు. సీతమ్మ అదృష్టం బాగా లేక ఆమె చిన్నతనంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణించారు. ఆమె మరణించడంతో ఇక ఇంటి పనులన్నీ ఆ సీతమ్మనే చూసుకునేవారు. అలా కొద్ది రోజుల తర్వాత సీతమ్మ గారి గ్రామం దగ్గరలో ఉన్న లంక గన్నావరం అనే గ్రామంలో దొక్క జోగన్న అనే గొప్ప ధనవంతుడు ఉండేవాడు. ధనవంతుడే కాకుండా ఆయన పెద్ద రైతు, గొప్ప వేద పండితుడు. అలా అదృష్టవశాత్తుగా సీతమ్మకి వారిని చేసుకునే అవకాశం రావడంతో సీతమ్మ తండ్రి బువన్న జోగన్నకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి నాటికి ఆమె వయసు 8 సంవత్సరాలు. అప్పట్లో బాల్య వివాహాలే ఎక్కువగా చేసేవారు. పెళ్లి అయిన తర్వాత సీతమ్మ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళినాక ఆమె ఇంటి పేరు డొక్కా సీతమ్మగా మారింది. సో అప్పటి నుండి ఆమెని డొక్కా సీతమ్మ అని పిలిచేవారు. ఆ సీతమ్మ గారి పేరు వింటేనే ఆకలి అవుతున్న మనసులు వెళ్లే ప్లేస్ అని అర్థమవుతుంది. రియల్లీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి డొక్కా సీతమ్మ గారికి శతకోటి దండములు. ఇలాంటి అమ్మ గురించి మనం రియల్ గా చూడకపోయినా ఆ అమ్మ గురించి వింటుంటేనే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ లో చెప్పారు. ఏమని అంటే అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అదే విధముగా డొక్క సీతమ్మ గారి క్యాంటీన్ ఉంటే అలాంటి గొప్ప వారిని మనం ఎప్పటికీ స్మరించుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి వారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఈ రోజు ఈ వీడియోలో ఇంత గొప్ప అమ్మ గురించి తెలుసుకున్నాము. ఈ అమ్మ గురించి మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొందరికి షేర్ చేసినట్టుగా అవుతుంది. అదే విధముగా నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ ని హిట్ చేయండి. అలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.